ఒక నామాన్ని పదే పదే వల్లించడం ద్వారా దేవుడి మీదే మనసు కేంద్రీకృతమవుతుంది. తద్వారా మనసు ఏకాగ్రతను సాధిస్తుంది. సాధారణంగా భజన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ సాగుతూ ఉంటాయి. భజనలో ఒక్కరు ఈ నామాన్ని ఇలా పలుకుతూనే తదుపరి అందరూ సామూహికంగా పలకడం అనేది భజనలో ఉన్న సంప్రదాయం. తద్వారా రెండు చేతులు జోడించి కరతాళ ధ్వనులు చేస్తూ నెమ్మదిగా ఆ భజనను కొనసాగించడమే ఇందులో ఉన్న ఆంతర్యం. ఇలా సాగే భజన మనలో భగవంతునిపై ఆధ్యాత్మికంగా ఏకాగ్రతను సాధిస్తుంది. అంటే ఇందులో ఉన్న మృదువైన రాగాలు ధ్వని తరంగాలుగా మన మెదడును ఒక్కసారి స్పృశిస్తాయి. ఈ యొక్క భజనలో ఆలపించే ధ్వని తరంగాలు ఆల్ఫా వేవ్స్ ను మెదడులో పెంచుతాయి. మన మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరిగితే ఆందోళన తగ్గి మనసు ప్రశాంతమవుతుంది. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వే2 న్యూస్.